ప్రయత్నాలండి. గురుపుడి శివాంజలి వాయిస్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున బైబిల్ నుంచి మనం అనేకమైన శ్రేష్టమైన అంశాలు తెలుసుకుంటున్నాం. మరి ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి మరి అనేకమైన సంగతులు మనం చర్చించుకోవడం జరిగింది. అంటే ఈ సర్వ సృష్టిని దేవుడు ఏ రీతిగా నిర్మించారు, ఈ సృష్టిలో మానవుని ఏ రీతిగా నిర్మించారు, అలాగే ఈ సర్వ సృష్టి మీద ఆయనకి ఎట్లా అధికారం ఇచ్చారు, మరి వారు దేవుని నుంచి మరి దూరం అయిపోవడం ద్వారా వారికి వచ్చిన శిక్షలు ఏంటి, మరి దేవునికి వ్యతిరేకంగా దేవునికి లోబడని స్థితి కలిగిన కయ్యన మనస్తత్వం కలిగిన వారికి వచ్చే శిక్ష ఏంటి అనే సత్యాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ రోజున ఆదికాండం 5వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రయత్నాలండి. ఆదికాండం 5వ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దేనిమన దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులు కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములని 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషను కనెను. ఎనోషను కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. షేతు బ్రతికిన దినములు 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరం బ్రతికి కేయినాను కనెను. కేయినాను కనిన తర్వాత ఎనోషు 800. ఇలా ఇక్కడ ఆదాము నుంచి ఇక ఈ 5వ అధ్యాయం అంతా కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే ఆదాములో నుంచి వంశావళి అనేది రావడం జరిగింది అనే సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆదాము నుంచి ఈ సర్వ సృష్టి కూడా ప్రారంభమైంది. అంటే ఈ ఆదాము అనే మనుషుల్లో నుంచి వంశావళులు అంటే ఎవరి తర్వాత ఎవరు, ఒకరి తర్వాత ఒకరు జన్మించారు, ఎన్ని సంవత్సరములు బ్రతికారు, ఎన్ని సంవత్సరములకు మరణించారు అనే సత్యాన్ని ఈ ఆదికాండం 5వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం నుంచి స్పష్టంగా చూస్తే ఈ ఆదాముని పర్టికులర్ గా ఎందుకు మెన్షన్ చేశారు అంటే మనుషులకి ఒక ఐడెంటిటీ అనేది కావాలి. ఈ రోజున బైబిల్ దేవుడు సత్యము అనడానికి మరి రుజువుపరచడానికి దేవుడు ఆదాము నుంచి ఒక వంశావళి స్టార్ట్ అయింది. ఆ ఆదాములో నుంచి వచ్చిన మనుషులే ఈ ఈ యొక్క భూమి మీద విస్తరించి ఫలించి భూమిని నిందించి భూమిని ఏలేవారుగా ఉన్నారన్న సత్యం మనం తెలుసుకుంటున్నాం. దాని నిమిత్తమే ఆదాము నుంచి ఈ యొక్క వంశావళి ఎలా స్టార్ట్ అయిందో ఈ వచనాలన్నీ కూడా తెలియజేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వంశావళి ఇవన్నీ కూడా ఎందుకు తెలియజేయబడుతుంది? ఈ రోజున ఆదాముని పర్టికులర్ గా ఒక ఐడెంటిటీ ఆదాముకు ఉంది. ఆదాముకున్న ఐడెంటిటీ ఏంటండి? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చూసుకుంటే దేవుడైన యెహోవా నేలమంటతో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను. దేవునికి స్తోత్రం. ఎవరైనా వచ్చి ఈ ఆదాము అనే వంశవల్లో నుంచి మనుష్య జాతి వచ్చారు కదా, ఈ ఆదాము ఎవరు అని చెప్తే మనము స్పష్టంగా చెప్పగలమండి. ఎలా? ఏం చెప్పగలం అంటే దేవుడు ఈ వ్యక్తిని సృజించారు నేలమన్నుతో అని చెప్పి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నరుణ్ణి నేలమన్నుతో నిర్మించి దేవుని యొక్క ఆత్మ ఊదగా నరుడు జీవించే ఆత్మగా ఆయను అన్న వాక్య ప్రకారం భూమి మీద మనుషుడు ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్ ప్రకారంగా ఈ ఆదాము మాత్రమే. ఈ ఆదాము నుంచే సృష్టి మొదలైంది. ఈ ఆదాములో నుంచి ఈ సకల మానవాళి కూడా వృద్ధిలోనికి వచ్చింది అని స్పష్టంగా మనం చెప్పగలం బైబిల్ ప్రకారంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడున్న మనుషుల్లో భేద భావాలు, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, తక్కువ ఎక్కువ, మీరు తక్కువ జాతి, మేము ఎక్కువ జాతి, లేకపోతే మీది ఆ కులం మాది ఈ కులం అని చెప్పి అనేక మంది వర్ణ వ్యవస్థ లేకపోతే కుల వ్యవస్థ లేకపోతే మనుషుల మధ్య విభేదాలు వచ్చి మరి ఈ రోజున ఒకరినొకరు గౌరవించకపోవడం, లేకపోతే ఏదైనా పని చేయాలన్నా, లేకపోతే ఏదైనా చదువుకోవాలన్నా, లేకపోతే పూర్వకాలం నుంచి చూసుకోండి అంటే ఒక మనిషి చదువుకోవాలన్నా, ఒక గుడికి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా పని చేయాలన్నా ఒక మనిషికి గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలని మరి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. అంటే ఈ రోజున
చాలా మంది ప్రజలు పూర్వకాలంలో చదువుకోవడానికి కానీ, లేకపోతే వైద్యం అందించబడ్డానికి కానీ, లేకపోతే వైద్యానికి అర్హులుగా ఉండడానికి కానీ, లేకపోతే ఆహ్, ఒక భర్త బ్రతికి ఉండగా భర్త చనిపోతే భార్య బ్రతికి ఉండడానికి వీలు లేకుండా సతీ సహగమనం అనే సజీవ దహనం కానీ, ఇవన్నీ కూడా మరి పూర్వకాలంలో అమలులో ఉండేవి. ఎందుకు అంటే వీరందరూ కూడా సృష్టమును పూజించడం ద్వారా, అంటే సృష్టికర్తను మరచి సృష్టమును పూజించడం ద్వారా వారి ఇష్టానుసారమైన మార్గంలో వారు దేవుణ్ణి విడిచి మరచి మరి వారి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోయారు కాబట్టి వారి మధ్య విభేదాలు రావడం జరిగింది. అంటే నువ్వు తక్కువ, ఎక్కువ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎవరికి పుట్టావో, లేకపోతే నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు ఏ మనుషుల నుంచి వచ్చావు అని చెప్పి ఈ రోజున చాలా మంది అన్యులు అయినా సరే ఒక వివాహం జరగాలన్నా, ఏదైనా పూజా కార్యక్రమాలు జరిగించుకోవాలన్నా, ఏదైనా కార్యక్రమాల్లో వారు కొన్ని ఆ గోత్రాలు కానీ, గోత్ర నామాలు కానీ, ఇలా వంశాలు కానీ ఇవన్నీ చెప్పుకొని పూజ చేయించుకోవడం, వివాహాలు చేయించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఫలానా పైడిపాల గోత్రం ఉందనుకోండి. పైడిపాల గోత్రంలో నుంచి మేమొచ్చాము అన్నట్లుగా పూజారికి చెప్తే, పైడిపాల గోత్ర నమస్య అని చెప్పి ఆయన ఒక పూజా కార్యక్రమంలో ఒక మంత్రాలు చదివినట్లుగా మరి చదివి ఆ పూజా కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకంటే మేము ఫలానా వ్యక్తిలో నుంచి వచ్చిన వారము, మేము తక్కువ జాతి వారము కాదు. ఎందుకంటే ఈ రోజున చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే మీరు తక్కువ జాతి వారు, మీరు వెలివేయబడిన వారు, మీకు ఏ అర్హత లేదు, మీ యొక్క మనుష్య జాతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు కాబట్టి మీరు గుడికి రావడానికి, బడికి రావడానికి, వేదాలు చదవడానికి, లేకపోతే చదువుకోవడానికి, లేకపోతే ఏ అర్హత కలిగిన జాబ్ చేయడానికి, లేకపోతే ఏ అర్హత కలిగిన ఉద్యోగాన్ని సాధించడానికి కానీ మీకు అర్హత లేదని తక్కువ జాతి మనుషులుగా కొందరి మనుషులు వెలివేయడం ద్వారా మనుషుల మధ్య అంతరాలు, విభేదాలు, మరి ఘర్షణలు తలెత్తడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన దేవుని బిడ్డలైతే, దేవుని నమ్మేవారైతే, సృష్టికర్తను మరి పూజించేవారైతే, ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఒక్కరే అని నమ్మేవారైతే, మేమంతా కూడా ఆదాములో నుంచి వచ్చిన సంతానము, ఆదాము అవ్వమ్మ సంతానములో నుంచి వచ్చిన వారము కాబట్టి మేమంతా ఒక్కటే, మా మధ్య ఏ భేదాలు లేదు, అందరము దేవుని యొక్క బిడ్డలమే అని చెప్పి ఏ భేదభావం లేకుండా బ్రతుకుతారు. కానీ ఎప్పుడైతే వీరు దేవుణ్ణి విడిచి, అంటే సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించడం ద్వారా వారికి ఇష్టమైన దేవీ దేవతలను తమకిష్టానుసారమైన విగ్రహారాధన అనే స్థితిలోకి వెళ్ళిపోవడం ద్వారా మరి ఈ మనుషులు ఎక్కడి వారో, ఎచ్చటి వారో, లేకపోతే ఎటువంటి వారో అని చెప్పి కొంతమందిని చదువుకోవడానికి కానీ, లేకపోతే గుళ్ళకు రానివ్వకపోవడం కానీ, లేకపోతే ఉన్నత విద్యలు చదవడానికి అర్హత లేకుండా చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం పాత రోజులు అనుభవించిన వారు ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అండి, అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంబేద్కర్ గారు మరి మెహర్స్ అని చెప్పి ఆయన నీళ్లు త్రాగడానికి కానీ, లేదా చదువుకోవడానికి కానీ, కనీసం కటింగ్ వేయించుకోవడానికి కానీ అర్హత లేని వ్యక్తిగా ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తిని ఎంతో నీచంగా చూసిన స్థితిని ఆయన అనుభవించిన పరిస్థితులని కూడా మనకు తెలుసు. మరి రాజ్యాంగం రచించిన ఆ అంబేద్కర్ ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా సమానమే, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు స్వేచ్ఛగా జీవించవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా ఎవరి ఇష్టానుసారమైన దైవాన్ని వారు కొలవచ్చు అని చెప్పే ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించిన ఆ యొక్క అంబేద్కర్ బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇటువంటి మనుషుల మధ్య విభేదాలు రావడానికి మూల కారణం సృష్టికర్తను మరచి సృష్టమును పూజించడం ద్వారా. ఈ సృష్టమును పూజించిన ఈ మనుషులు తమ ఇష్టానుసారమైన దైవములను ఏర్పరచుకొని వారు ఎక్కడి వారు, ఎచ్చటి వారు, వీరు చదవడానికి కానీ, వీరు గుళ్ళకు రావడానికి కానీ వీల్లేదు, అర్చకత్వం చేయడానికి వీల్లేదు అని చెప్పి వారు ఏర్పరచుకున్న దైవములకి మరి కొంతమందిని తక్కువ జాతిగా చూడడం, మరి వెలివేయడం, అంటరాని వారిగా చూడడం అనే కార్యాలు మనం పూర్వపు రోజుల్లో చూస్తున్నాం. ఇప్పటికీ కూడా అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ స్థితిలో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. అంటే ప్రతి ఒక్కరు దీన్ని బట్టే మానవుల మధ్య ఘర్షణలు ఏర్పడి మేము తక్కువ వారం కాదు, మేము కూడా ఫలానా కుటుంబంలో నుంచి, ఫలానా గోత్రంలో నుంచి, ఫలానా వంశంలో నుంచి వచ్చిన వారమని పూజా కార్యక్రమాలు చేయించుకుంటున్నారు, వివాహాలు చేయించుకుంటున్నారు, లేకపోతే ఈ కార్యక్రమాల్లో మేము కూడా గొప్పవారమే, తక్కువ వారం కాదు అని చెప్పి ఐడెంటిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఫలానా
పైడిపాల గోత్రంలో నుంచి, పలానా ఈ ఈ యొక్క వ్యక్తిలో నుంచి, ఈ గొర్రెల కాపరి కుటుంబంలో నుంచి, లేకపోతే ఈ పశువుల కాపరి కుటుంబంలో నుంచి, ఇలా వ్యక్తులు తమని అంటరాని వారుగా చూస్తున్నారని, లేకపోతే వెలివేస్తున్నారని ఒక వ్యక్తి, ఒక మూల పురుషుని ద్వారా మేము ఆ ఈ యొక్క ఆహ్, మనుషులుగా అంటే ఈ యొక్క పూజ కార్యక్రమాల్లో కానీ, లేకపోతే ఈ వేట్లకైనా మేము అర్హత కలిగి ఈ వ్యక్తుల్లో నుంచి వచ్చిన వారము, మమ్మల్ని తిరస్కరించవద్దు అని చెప్పడానికే ప్రతి ఒక్కరు కూడా ఈ గోత్రాలు, గోత్రనామాలు, వంశావళులు, లేకపోతే మేము ఈ మనుషుల నుంచి వచ్చిన వారం అని చెప్పి ఒక ఐడెంటిటీ కింద చెప్పుకుంటూ వస్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆదాముని కూడా ఒక ఐడెంటిటీగా దేవుడు మనకి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాముకున్న ఐడెంటిటీ ఏంటండి? ఆదాముని దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, దేవుడైన యెహోవా నేలమడితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిను. దేవునికి స్తోత్రం. ఆదాముకున్న ఐడెంటిటీ అంటే ఈ ఆదాము వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈయనలో నుంచి ఈ వంశాలన్నీ కూడా వచ్చినాయి అని మీరు ఎలా చెప్పగలరు అని చెప్పి క్రైస్తవులను లేకపోతే దేవుని యొక్క బిడ్డలను ప్రశ్నించినప్పుడు మనం బైబిల్ ప్రకారంగా స్పష్టంగా చెప్పగలం. ఎలా చెప్పగలం? నేల మట్టి ద్వారా నరుడిని నిర్మించి ఆ నరుడికి దేవుడు జీవాత్మను ఊదగా నరుడు జీవించే ఆత్మగా ఆయనను దేవుని యొక్క వాక్య ప్రకారం మేము చెప్పగలుగుతున్నాం. మొట్టమొదటి మానవుడు, ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు ఈ సర్వ సృష్టిలో మొట్టమొదటిగా ఈ ఆదాము అనే వ్యక్తిని చేశారు. ఈ ఆదాము అనే వ్యక్తిలో నుంచే ప్రతి ఒక్క మనుష్య జాతి కూడా వృద్ధిలోనికి వచ్చిందని మనం స్పష్టంగా ధైర్యంగా చెప్పగలుగుతాం. మరి అన్యులైన వారికి మరి ఇంత స్పష్టత ఉంటుందో లేదో మనం చెప్పలేము. కానీ మరి చాలా మంది అన్యులైన వారు త్రిమూర్తులు ఉన్నారని, మరి ఇలాగా సృష్టించేవారు, సృష్టికర్త, వినాశకుడు ఇలా అని చెప్పి చెప్తుంటారు. దేవుని చిత్తమైతే అవన్నీ కూడా రాబోయే రోజులు వివరించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు చేసిన సృష్టి యావత్తు కూడా ఒక్క దేవుడే, అందరికీ ప్రభు అయి మన అందరినీ కూడా సృష్టించిన దేవుడు ఎవరండి? ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనే యెహోవా. ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనకి నిత్య రాజ్యం అనే సత్యాలన్నీ కూడా మనం రాబోయే రోజులో తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ సర్వ సృష్టిని సృజించిన ఈ దేవుడే ఈ ఆదాముని సృజించి ఆదాములో నుంచి సకల జాతి మనుషులు కూడా రావడం జరిగింది. ఈ వచ్చిన ఈ మనుషుల్లో నుంచే ఈ భూమి మీద ప్రపంచం అంతా కూడా వృద్ధిలోనికి వచ్చింది. ఆ వృద్ధిలోనికి వచ్చిన ఈ యొక్క వంశావళిలో నుంచే ఈ ఆదాములో నుంచి వచ్చిన వారు షేతు అని, ఎనోష్ అని, కెయిన్ అని ఇలాగా అనేక మంది ప్రజల గురించి ఈ యొక్క 5వ అధ్యాయం అంతా కూడా తెలియజేయడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఫలానా వ్యక్తిలో నుంచి మేము వచ్చాం, ఫలానా ఐడెంటిటీ వ్యక్తి కలిగిన వ్యక్తిలో నుంచి మేము వచ్చామని ప్రజలు ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఎందుకు చెప్పుకోగలుగుతున్నారు అంటే మీరు ఎక్కడి వారు, ఎచ్చటి వారు అని చెప్పి ఈ రోజున బైబిల్ కరెక్ట్ అంటున్నావు కదా, బైబిల్ అసలు సత్యం అంటున్నావు కదా, బైబిల్ అసలు ఎవరు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎలా పుట్టావు అని చెప్పి నేను అడిగితే ఆదాము అయిన మొట్టమొదటి మానవుని దేవుని నిర్మించారు. ఆ నిర్మించిన మానవుల నుంచే సకల జాతి మనుషులు వచ్చారు. ఆ మనుషుల్లో నుంచే మేము కూడా వచ్చామని స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. కానీ అన్యులైన వారికి ఈ యొక్క భాగ్యం ఉంటుందా అంటే ఉండదు. వారి యొక్క స్థితి, వారు దేవుని నుంచి ఎడబాసిన వారు, సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించిన వారు కాబట్టి వారు ఏర్పరచుకున్న దేవుళ్ళు అనేవారు వారిని సృజించలేదు, మరి వారిని నిర్మించలేదు. అందరూ కూడా ఈ తప్పిపోయిన ఈ యొక్క దేవుని విరిచి సృష్టమును పూజిస్తున్న వారు కూడా ఒకప్పుడు దేవుని యొక్క సంతానం. ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడైన ఆదాము నుంచి ఏ ప్రజలైనా వచ్చారు, కానీ ఏ సృష్టి మరి ఇంకా ఏ సృష్టికర్త కూడా లేరండి. ఉన్నది ఒక్కడే దేవుడు. ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడే ఆదామును నిర్మించి ఆదాము హవ్వములని మరి ఆశీర్వదించి ఫలింపచేసి భూమిని నిందించమన్న రీతిగా ఆ యొక్క ఆదాముల నుంచి వచ్చిన మనుష్య జాతి యావత్తు కూడా ఈ భూమి మీద విస్తరించడం జరిగింది. ఆ విస్తరించిన వారిలో మరి యొక్క అధ్యాయం చదువుతూ ఉంటే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలిక తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. మరి ఆదాముకి షేతు ఇలాగ మనం చూస్తూనే ఉన్నాం. అనేకమైన ఆదాముకి ఫస్ట్ కయీను, హేబేలు. ఆ కయీను మరణించినప్పుడు కయీను హేబేలు మరి
హత్య చేసినప్పుడు, హేబెలు మరణించినప్పుడు ఈ కయీను సంతానం ఏ విధంగా ఏర్పడింది, ఆ తర్వాత షేతు ఎలా జన్మించారు అనే సత్యాలన్నీ కూడా ఈ యొక్క వంశావళి ప్రకారం మనకు తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ వంశావళి అనేది అంటే అన్యుల్లో చూస్తుంటే గోత్రాలు, గోత్రనామాలు అనుకుంటే ఏదైనా ఒక గోత్రం పేరు చెప్పి పూజా కార్యక్రమాలు చేయించుకుంటారని, ఫలానా వ్యక్తుల నుంచి వచ్చాం రా బాబు, మేము తక్కువ జాతి వారం కాదు, మేము వెలివేయాల్సిన అవసరం లేదు, మేము చదువుకోవడానికి కానీ గుళ్ళకి వెళ్ళడానికి కానీ మాకు అర్హత ఉందని చెప్పుకోవడానికే ఒక ఐడెంటిటీ కలిగిన ఒక వ్యక్తిని వారు కలిగి ఉండి ఆ గోత్రం పేరు, ఆ గోత్ర నామాలు, లేకపోతే ఆ ఫలానా వ్యక్తి పేరు చెప్పి ఆ యొక్క కార్యక్రమాలు చదవడానికి, జాబ్ సంపాదించుకోవడానికి, లేకపోతే వివాహాలు చేసుకోవడానికి వారిని వినియోగించుకునేవారు. అంటే ఒక గుర్తింపు కలిగిన స్థితిలో నుంచి మేము వచ్చిన వారం, కమ్మ, కాపు, రెడ్డు ఇలాగా అదే ఎస్సీ, ఎస్టీ ఇలాగా ఈ యొక్క మనుషుల మధ్య విభేదాలు రావడం అంటే సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించడం ద్వారా వారు మరలా దైవమును పూజించాలంటే వారి మధ్య విభేదాలు రావడం ద్వారా వారు ఇలాగా ఎక్కువ తక్కువ జాతులుగా విడిపోయి మేము ఈ ఫలానా వ్యక్తిలో నుంచి వచ్చామని మేము కూడా ఈ యొక్క చదువుకోవడానికి, లేకపోతే జాబ్ చేయడానికి, ఈ వివాహం చేసుకోవడానికి ఇలా మాకు అర్హత ఉందని చెప్పి ఐడెంటిటీ కలిగిన వ్యక్తుల్ని ముందు పెట్టి వారి గోత్రాలు కానీ, గోత్రనామాలు కానీ, ఫలానా వ్యక్తిలో నుంచి మేము వచ్చాము కానీ మేము వెలివేయబడిన వారము కాదని చెప్పుకోవడానికే చాలా మంది ఐడెంటిటీ ప్రూఫ్ గా వంశావళులు అనేవి ఉంటాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వంశావళులు అంటే ఒక ఐడెంటిటీ మాకుంది, మేము ఫలానా వ్యక్తిలో నుంచి వచ్చాము అని చెప్పి మరి ఇక్కడ తెలియజేయబడడానికి ఈ వంశావళులు కానీ, గోత్రాలు కానీ, గోత్రనామాలు కానీ అదే అన్యుల్లో మరి వారు ఏర్పరచుకున్నది. అంటే మేము ఏదైనా పూజలు, వివాహాలు ఏమైనా చేయించుకోవాలంటే మేము ఫలానా వ్యక్తిలో నుంచి వచ్చిన వారము అని చెప్పి చేయించుకోవడానికే అవన్నీ కూడా వారు ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటికి చాలా హిస్టరీ ఉంటదండి చెప్పాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆదాము నుంచి వంశావళి ఏ రీతిగా స్టార్ట్ అయింది అంటే, వంశావళి అంటే ఏంటి, అసలు ఐడెంటిటీగా ఆదాముని ఎందుకు పెట్టారు అనడానికి ఈ యొక్క సత్యం మీకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆదాముని ఐడెంటిటీగా మనకి పెట్టారు. ఎందుకు అంటే ఈ యొక్క మనుష్య జాతిలో నీవు ఎలా వచ్చావు, నువ్వు ఎలా జన్మించావు, అసలు నువ్వు ఏ జాతివి, లేకపోతే నిన్ను తక్కువగా చూసే మనుషుల మధ్య నువ్వు ఎలా బ్రతకాలంటే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఇగో ఫలానా ఆదాము అనే వ్యక్తిని దేవుడు నిర్మించారు, ఆ నిర్మించిన ఆ వ్యక్తిలో నుంచి మానవ సంతతి వచ్చింది, ఆ మానవ సంతతిలో నుంచే నేను కూడా వచ్చాను. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును అంగీకరించిన బిడ్డనని నువ్వు ధైర్యంగా చెప్పడానికి బైబిల్ ద్వారా దేవుడు శ్రేష్టమైన వాక్యాలను పొందుపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వంశావళులు అంటే ఒకరి తర్వాత ఒకరు జన్మించారు, ఎవరిలో నుంచి ఎవరు వచ్చారు, ఈ ఆదాము నుంచే వంశావళి స్టార్ట్ అయింది. ఇతని ద్వారానే ఈ భూమి మీద మనుష్య జాతి అనేది విస్తరించబడింది. ఇంకా ఏ సృష్టి అంటే ఏ మనుషులు నువ్వు అన్యులుగా పూజిస్తున్న ఏ దేవుడు దేవతలు ఏ సృష్టిని చేయలేదు, ఎవరు కూడా మొట్టమొదటి మానవులుగా ఈ సృష్టిలో లేరు. ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక్కరే, ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి ఆదాముని నిర్మించారు. ఈ ఆదాముల నుంచి సకల జాతి మనుషులు కూడా ఉద్భవించారు. అంటే మరి దేవుడు నిర్మించారు, ఆ నిర్మించిన మానవులను సకల జాతి మనుషులు కూడా వృద్ధులోనికి రావడం మనం చూస్తున్నాం ఈ వాక్యాల ప్రకారంగా. అంటే బైబిల్ అనేది సత్యం, యథార్థం. అంటే ఇది ఆ ఏమంటారంటే కల్పిత కథలు కాదు, ఇది ఎవరో పుట్టిస్తే పుట్టిన కథలు కాదు, కానీ బైబిల్ అనేది స్పష్టమైన, శ్రేష్టమైన, పవిత్రమైన గ్రంథం అని మనం చెప్పగలగలనే దేవుడు ఇంత స్పష్టంగా ఈ వంశావళులు అనే దాన్ని మనకి తెలియచేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఆదాం నుంచి వంశావళి స్టార్ట్ అయిందంటే ఆదాంకి ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ? మరి దేవుడే ఆయన్ని తన స్వహస్తాలతో నిర్మించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మానవులందరూ కూడా మరి ఆదాము అవ్వలో నుంచే వచ్చారన్న సత్యం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఏ దేవుడు లేదు, మరి ఏ దేవుడు కూడా ఈ సృష్టిని చేయలేరు, మరి ఏ దేవుడు కూడా ఈ మానవాళిని ఏర్పరచలేదు అన్న సత్యము తెలియజేయబడడానికి ఈ వంశావళి అనేది ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యులు అంటే దేవుణ్ణి విడిచి మరచి దేవుని నుంచి వేరైపోయిన జనాంగం వారి ఇష్టానుసారమైన మార్గంలోకి తొలగి వారు ఆ యొక్క వారి ఇష్టమైన దైవంలో ఏర్పరచుకుని పూజిస్తున్నారు. కాబట్టి వారి మధ్య భేదభావాలు రావడం ద్వారా మరల వారు చదువుకోవాలన్నా, లేకపోతే విలియం కేరీ లాంటి
మిషనరీ సంస్థలు విదేశాల నుంచి వచ్చినప్పుడు మన భారతదేశం ఎంతో భయంకరంగా ఉందండి. భర్త చనిపోతే భార్యను కూడా సజీవ దహనం చేయాలి. లేకపోతే చదువుకోవడానికి కానీ, లేకపోతే ఒక వైద్యం చేయించుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా వారికి అర్హత ఉండేది కాదు. వారిని కనీసం మరి అంబేద్కర్ జీవిత చరిత్రే మనకి ఒక మూల పాఠం. ఆయన్ని ఎంత తక్కువగా చూసారో, ఎంత వెలివేత కలిగిన ఆ స్థితిని చూసారో, ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలండి, తెలుసుకుంటే చాలు. ఆయన్ని బట్టి ఈ యొక్క తక్కువ జాతి, లేకపోతే మనుషుల మధ్య అంటరానితనం ఎంత పెరిగిపోయి వారు ఆహ్, మేము చదువుకోవాలి. మేము మీలాగే వచ్చిన మనుషులం. మనమందరము కూడా ఒకటే. మనందరము కూడా సమానమే. ఏ భేదభావము లేదు. కాబట్టి మనమందరం కూడా చదువుకోవచ్చు. మరి గుళ్ళకి వెళ్ళొచ్చు. లేకపోతే ఏ వృత్తిని ఎవరైనా చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, ఒక ఆహ్, మానవుడు ఈ భూమి మీద జీవించడానికి అన్ని హక్కులు పొందుకోవడానికి అర్హుడే అని చెప్పి అంబేద్కర్ గారు ఎంతగానో కృషి చేశారు. ఒక రాజ్యాంగాన్ని ఈ లోకానికి, అంటే ఈ యొక్క భారతదేశానికి ఇచ్చారు. ఈ రోజున ఈ రాజ్యాంగం ద్వారా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మత స్వేచ్ఛను, మరి తమకు ఇష్టమైన దైవాలను పూజించుకునే హక్కును, అంటే స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కును, ఒక వ్యక్తి ఎవరికి కూడా బానిస కాదు. చదువుకోవడానికి, జాబ్ చేయడానికి, వివాహం చేసుకోవడం, ఏదైనా సరే ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. తన ఇష్టానుసారంగా తను జీవించడానికి స్వేచ్ఛ ఉంది అని ఆ రాజ్యాంగం ద్వారా మనం తెలుసుకోవడం, అది మనల్ని రక్షిస్తూ ఈ రోజున మనకిష్టమైన దేవుణ్ణి మనం ఆరాధించుకునే స్థితిని కలిగింది. మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే సత్యాన్ని కూడా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున మనుషుల మధ్య అంతరాలు పెరగడం ద్వారా ఈ యొక్క పలానా వ్యక్తిలో నుంచి, పలానా గోత్రంలో నుంచి, పలానా వంశాల నుంచి వచ్చామని ఐడెంటిటీ కోసం ఎలా అయితే మనుషులు చెప్పుకొని వాటిని సాధించాలి, చదువుకోవాలి, అవి ఆ కార్యక్రమాల్లో మేము కూడా ఉండాలని ఆశించున్నారో, వారి యొక్క ఆశకు ఫలితంగా, అంటే మేము ఈ వంశావళి నుంచి వచ్చాము, మేము తక్కువ కాదని చెప్పి మనము కూడా క్రైస్తవులకు కూడా ఒక భరోసా దేవుడు ఇవ్వడానికి ఆదాములో నుంచి మనం వచ్చామని స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించిన ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన మాటలు మాకు అందించారు. ఇంకా శ్రేష్టమైన వాక్యం చెప్పడానికి మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.